ఇంకా కొంచెం డీప్గా చెప్పాలంటే, ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయిన ఇంట్లో ఏ ఏంటది, ఇది ఏ భయం? ఇది కాదా చావు భయం? ఇవన్నీ చావు భయం కదా. యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడు ఎందుకయ్యాడంటే ఆ భయం నుంచి నిన్ను విడిపించడానికి. ఆ భయం నుంచి నిన్ను విడిపించడానికి. ఆ భయం వలన నువ్వు దేనికి దాస్యుడు అయ్యావు అనంటే ఈ లోకము యొక్క మూలపాఠాలు. ఈ లోకము యొక్క మూలపాఠాలు. నువ్వు చనిపోతావు, నువ్వు చచ్చిపోతావు అనే భయాన్ని నీలో కలుగజేసింది నీ పాపం. నీ పాపం. ఈ పాపానికి ఉన్నటువంటి బలం ఎవరు అనంటే అపవాది. ఈ పాపానికి ఉన్నటువంటి బలం ఎవరండి? అపవాది. నీ బలం ఎవరు? అప్పుడప్పుడు మనం అంటాం, నా బలం నా కొడుకు. ఓకే, పాపానికి ఉన్న బలం ఎవరు? అపవాది. అపవాది నీకు లేనిపోని ప్రేరణలను కలుగు చేసి, అర్థం పర్థం లేనటువంటి ప్రేరణలను నీకు కలుగు చేసి, నీలో మరణ భయాన్ని, నువ్వు పాపములో పడిపోయేటట్లు చేసి, నువ్వు పాపం చేసేటట్లుగా నిన్ను చేసి, నిన్ను మరణానికి నిన్ను అప్పగిస్తూ ఉంటుంది. మిత్రులారా, విచిత్రమైనటువంటి విషయం, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడాను, యేసుక్రీస్తు నమ్మినటువంటి వాళ్ళు కూడాను ఇంకా ఇలాంటి మూఢ విశ్వాసాల్లో, ఇంకా ఇటువంటి మరణ భయంలో బ్రతుకుతున్నారు. ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గు, అసహ్యాన్ని కలిగిస్తుంది. సిగ్గును, అసహ్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? నీ జీవితం ఎప్పుడు మారుద్ది? ఎప్పుడు మార్చుకోగలుగుతావు నీ జీవితాన్ని? ఎప్పుడు సరి చేసుకుంటావు నీ విశ్వాసాన్ని? నీ విశ్వాసాన్ని ఎప్పుడు సరి చేసుకుంటావు మిత్రమా? ఒక్కసారి నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరత నీకుందని ప్రభువుని బట్టి నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను మిత్రులారా. కాబట్టి ఆయన రక్త మాంసములను ధరించుకున్నాడు. ఎవరైనా సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు. ఎందుకు రక్త మాంసాలు ధరించుకున్నాడు? జీవితకాలం నీకున్న మరణ భయం చేత నీవు దాస్యానికి లోబడి ఉన్నావు. నీ దాస్యత్వము నుంచి విడిపించడానికి, నీకు విమోచన కలుగు చేయడానికి యేసుక్రీస్తు రక్త మాంసములను ధరించుకున్నాడు. ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టానో తెలుసా మీకు? తెలుసా మీకు? ఎవరికైనా మాట్లాడరేంటండి? అదొకటే, ఇంకా అదే